అస్సలాము అలైకుం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన మరియు గంభీరమైన విషయం గురించి మాట్లాడబోతున్నాము. పరలోకంలో మొదట శిక్షించబడే 3 రకాల మానవుల గురించి ఆలోచించబోతున్నాము. ఇది పవిత్ర ఖుర్ఆన్ మరియు నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు వెల్లడించే ఒక సత్యం. ఈ 3 గుణాలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ వాటిని ఒకచోట చేర్చే ఒక సాధారణ విషయం ఉంది. అది నీతి లేకపోవడం. మొదటి గుణం, పవిత్ర ఖురాన్ను నేర్చుకున్నవారు, కాని అల్లాహ్ యొక్క సంతృప్తి కోసం కాకుండా ఖురాన్ను నేర్చుకునేవారు. ఖురాన్ నేర్చుకోవడం ఎంత ఉన్నతమైన పని. కాని కొందరు ఖురాన్ను నేర్చుకుంటారు ప్రజల పొగడ్తలు పొందడానికి, కీర్తిని కోరుకుంటూ, లేదా ఒక పండితుడిగా గుర్తింపు పొందడానికి. వారు ఖురాన్ యొక్క అర్థాన్ని మరియు ఆత్మను తమ హృదయంలో స్వీకరించరు. వారు నేర్చుకునే ఉద్దేశ్యాన్ని తప్పుగా మార్చుకుంటారు. అల్లాహ్ వారిని అడుగుతాడు, నీ నేర్చుకోవడం నా మార్గం కోసమా లేక నీ స్వంత కీర్తి కోసమా? నీతి లేని నేర్చుకోవడం ఒక భారంగా మారుతుంది. రెండవ గుణం, అల్లాహ్ యొక్క మార్గంలో యుద్ధం చేసినవారు, కాని ధైర్యవంతుడని లేదా నిజమైన విశ్వాసిగా పేరు తెచ్చుకోవడానికి యుద్ధం చేసేవారు. అల్లాహ్ యొక్క ధర్మాన్ని ఉన్నతం చేయడానికి యుద్ధం చేయడం ఎంత గొప్ప త్యాగం. కాని కొందరు దీనిని చేస్తారు ప్రజల మనస్సులో వీరుడిగా స్థానం సంపాదించడానికి. వారికి అల్లాహ్ యొక్క సంతృప్తి ముఖ్యం కాదు, బదులుగా ఇతరుల గుర్తింపే వారి హృదయంలో పెద్దది. వారి ఉద్దేశ్యంలో స్వచ్ఛత ఉండదు. పరలోకంలో అల్లాహ్ వారిని అడుగుతాడు, నీ త్యాగం నా కోసమా లేక నీ పేరును ఉన్నతం చేయడానికా? మూడవ గుణం, సంపదను దానం చేసినవారు, కాని అహంకారాన్ని చూపించడానికి లేదా పేరు ఉన్నతం చేయడానికి దానం చేసేవారు. దానం చేయడం ఒక మనిషి యొక్క ఆత్మను శుద్ధీకరించే పని. కాని కొందరు దానం చేస్తారు నేను ఎంత ఉదారవంతుణ్ణి అని చూపించడానికి. వారు అల్లాహ్ యొక్క సంతృప్తి కోసం దాని చెయ్యరు. వారికి దానం యొక్క నిజమైన ఆత్మ కోల్పోతుంది. అల్లాహ్ వారిని అడుగుతాడు, నీ దానం నా మార్గం కోసమా లేక నీ అహంకారం కోసమా? చూడండి, ఈ 3 గుణాలు ఒక విషయంలో ఒక్కటవుతాయి. నీతి లేకపోవడం. ఒక పని ఎంత ఉన్నతమైనదైనా దాని ఉద్దేశ్యం స్వచ్ఛంగా లేకపోతే అది పరలోకంలో ఒక భారంగా మారుతుంది. అల్లాహ్ చూసేది మన హృదయం యొక్క ఉద్దేశ్యాన్ని మాత్రమే. మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మన పనులు అల్లాహ్ యొక్క సంతృప్తి కోసమా? మన హృదయం స్వచ్ఛమైనదా? ఈ రోజు నుండి ప్రతి పనిని నీతితో అల్లాహ్ యొక్క సంతృప్తిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని చెయ్యాలని నిర్ణయించుకుందాం. ధన్యవాదాలు. అల్లాహ్ మనందరినీ సన్మార్గంలో నడిపించుగాక.